ఉద్యమం అంటే కేవలం 20 ఏళ్ల పోరాటం కాదు, 60 ఏళ్ల కొట్లాట. 1969లో పుట్టిన ఉద్యమాన్ని ఆపడానికి 369 మందిని కాల్చి చంపిలు పోలీసులు. మహారాష్ట్ర మాకే రావాలని అప్పట్లోనే తన మంత్రి పదవిని గడ్డిపోసలా విసిరి పడేశాడు కొండ లక్ష్మణ్ బాపూజీ. అప్పట్లోనే తెలంగాణ కోసం ఒక పార్టీ ఉండాలని తెలంగాణ ప్రజా సమితి అని ఒక పార్టీ పెట్టి 10 ఎంపీ సీట్లను గెలిచాడు మర్రి చెన్నారెడ్డి. ఆట పాటలతో మన గద్దరన్న ఉద్యమాన్ని ఊరూరుకు తీసుకొని వస్తే మన తెలంగాణ పాట కోసం 12 ముక్కలైన బెల్లి లలితక్క. నవంబర్ 2న దీక్షకు పోతున్న కేసీఆర్ ని అరెస్ట్ చేశారని తెలిసి ఈ మలిదశ పోరాటానికి శ్రీకాంతాచారి తొలి అమరుడయ్యాడు. మిలియన్ మార్చ్, సగరహారం, సకల జన్ముల సమ్మె, రైల్ రోకు, రాష్ట్రాల బంధు, ధూమ్ధాము, వంట వార్పు, మాన్కోటు ర్యాలీ ఇలా ఒకటా రెండా? మహారాష్ట్ర మాకు కావాలని 1200 మంది ప్రాణాలు తీసుకున్నారు. మన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హైదరాబాద్ అండ్ ఢిల్లీలో తగ్గఫర్ కొట్లాలి, ఢిల్లీలో ఉన్న హైకమాండ్ ఒప్పించినారు. వేరే కొన్ని పార్టీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ 10 జిల్లాల తెలంగాణను ఇవ్వడానికి ముందుకొస్తే బీజేపీ సుష్మమ్మ ఫుల్ సపోర్ట్ చేసింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన రోజు లగడపాటి పెప్పర్ స్ప్రే తో కొట్టిన మరో ఎంపీ కత్తితో బెదిరించిన మనోళ్ళు అదరకుండా బెదరకుండా చాలా గట్టిగా నిల్చున్నారు. ఆలోలిలోనే తెలంగాణ బిల్ లోక్సభలో పాస్ అయి రాజ్యసభకు వచ్చింది. ఇక్కడ కూడా సీమాంధ్ర ఎంపీలు చాలా పెద్ద గొడవ చేసినా కూడా బీజేపీ సపోర్ట్ తో బిల్ పాస్ అయింది.